ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, తుఫాను తర్వాత. తుఫాను తర్వాత. ఇప్పుడు తుఫాన్లో ఉన్నాం మనం. ఇదేంటో 2 సంవత్సరాల నుండి తుఫాను తగ్గట్లా. ఎప్పుడో 1977లో వచ్చిందంట, వారం రోజులు తగ్గిపోయింది తుఫాను. కానీ ఈ తుఫాను తగ్గట్లా. ఏంటో ఇంకా పెరిగిపోతానంటుంది ఇది. ఆ తుఫాను ఆయన ఆపాల. గలిలే సముద్రంలో తుఫాను వచ్చింది, 5-6 గంటల్లో అయిపోయింది. ఈ తుఫాను ఏంటో 2020 మార్చి నెల నుండి మన ఇండియాకి మార్చి నెల 22వ తారీఖు నుండి పట్టుకున్న తుఫాను వదలట్లా. కానీ అప్పుడప్పుడు ఆగిపోతుంది, మళ్ళీ తుఫాను వస్తుంది, ఆగిపోతుంది, తుఫాను వస్తుంది. కంప్లీట్గా దీన్ని దేవుడు ఆపునుగాక. ఆమేన్, హల్లెలూయా. దీన్ని దేవుడు కంప్లీట్గా ఆపునుగాక. తుఫాను తర్వాత యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో కనబడే తుఫాన్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా కనబడే తుఫాన్ ఎస్టోమ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా కనబడే తుఫాన్. ఏ తుఫాన్ అంటే గాలితో కూడిన తుఫాను కాదు, ఈదురు గాలితో కూడిన తుఫాను కాదు, చలిగాలితో కూడిన తుఫాను కాదు, హుద్హుద్ వచ్చిన తుఫాను కాదు, యాస్ తుఫాను కాదు. రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు దానికి. ఆ తుఫాను కాదు. ఈ తుఫాను ఏంటంటే కోపముతో కూడిన తుఫాన్, ఉగ్రతో కూడిన తుఫాన్. ఆ తుఫాను చల్లారినాక నేను మీ మీద కోపంగా లేను, నా కోపము చల్లారింది. తుఫాను చల్లారినాక, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తుఫాను చల్లారినాక దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తా, భయపడకుండా నా దగ్గరికి రండి. రక్షణార్థమైన బావుల్లో మీరు ఏది కావాలో చేదుకోండి. జ్ఞానం కావాలా చేదుకోండి, ఆరోగ్యం కావాలా చేదుకోండి, ఐశ్వర్యం కావాలా చేదుకోండి, పరిశుద్ధంగా జీవించాలా చేదుకోండి, ఉద్యోగం కావాలా, ఉజ్జీవం కావాలా చేదుకోండి. హల్లెలూయా. తుఫాను తర్వాత యోనా నినవేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్నాడు. తుఫాను వచ్చింది. తుఫాను తర్వాత నినవేకి వెళ్ళాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక తుఫాను వచ్చింది. అది జల ప్రళయం అన్న తుఫాను. 8 మందే మిగిలారు తుఫాను తర్వాత. ఆ 8 మందితో నిండి ఉన్న భూమి 8 మందే మిగిలిపోయారు. ఆ 8 మందితో భూమిని మళ్ళా నింపాడు తుఫాను తర్వాత. ఆమేన్. ఈరోజు శూన్యంగా కనబడుతున్న మన మందిరం మొత్తం మరలా నా దేవుడు రెట్టింపులుగా నింపుతాడు. ఆయన 10,000 రెట్లుగా ఆయన నింపుతాడు కృపచేత. తుఫాను తర్వాత బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ గ్రంథంలో ఒక తుఫాను వచ్చింది. ఎస్తేర్ గ్రంథానికి 10 అధ్యాయాలే ఒక తుఫాను. ఒక్క వ్యక్తి వలన తుఫాను వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? హామాన్. హామాన్ అన్న మంత్రి వలన తుఫాను వచ్చింది. భయంకరమైన తుఫాను వచ్చేసింది. ఆ తుఫానులో 127 సంస్థానములో ఉన్న యూదులు మరణించాల. కానీ ఒక్క తల్లి ప్రార్థన, ఒక్క వ్యక్తి ప్రార్థన, ఒక మొర్దెకాయి ప్రార్థన, కొంతమంది కలిసి ప్రార్థన చేసి ఉపవాసం చేయగా తుఫాను ఆపాడు. తుఫాను ఎవరైతే పుట్టించారో, ఏ వ్యక్తి అయితే, ఏ హామాన్ అయితే ఉరికొయ్య కట్టాడో, అదే ఉరికొయ్య మీద 50 మూరల ఎత్తును ఎత్తి కట్టాడో అదే ఉరికొయ్య మీద ఆయన్ని ఎక్కించి అక్కడ చంపించేశారు. అతన్ని ఉరేసి చంపారు. తుఫాను ఆగిపోయింది. తుఫాను తర్వాత 127 సంస్థానములో ఉన్న యూదులు నెమ్మదిగా ఉన్నారు. ఒక నెమ్మది దేవుడు దయచేను గాక. ఎస్తేర్ గ్రంథములో మెయిన్ క్యారెక్టర్ దేవుడు, కానీ దేవుడి పేరు కనబడదు. దేవుడు అన్న మాట ఎస్తేర్ గ్రంథంలో కనబడదు. నిర్గమాకాండములో మోషేతో దేవుడు మాట్లాడాడు, యాకోబుతో దేవుడు మాట్లాడాడు, మోషేతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు దర్శనాలతో దేవుడు మాట్లాడాడు, మోషేతో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. భక్తుల అనేక మందితో దేవాదేవుడు మాట్లాడాడు. కానీ ఇక్కడ దేవుడన్న మాట కనబడదు, కానీ దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది ఏమంటారంటే నాతో, నిన్న రాత్రి అంతా దేవుడితో మాట్లాడుతూనే ఉన్నానంట అంటాడు. అబ్బా, నిన్న రాత్రి అంతా ఇంటూనే మాట్లాడుతున్నాడు దేవుడు అంటే మాట్లాడని నేను అన్నట్లా, మాట్లాడతాడు. కానీ ఒక్క విషయం మీరు గమనించండి, మన దేవుడు ఎప్పుడు లోడా వాగడు. ఒక్క మాట చెప్తాడు, పుస్తకాలు రాసేస్తావు నువ్వంతే. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, నేను నిన్న రాత్రి అంతా దేవుడితో మాట్లాడేశారంటే అబ్బో వీడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళతో. రాత్రి అంతా దేవుడితో మాట్లాడుతున్నావా?
అంటే నువ్వు అనుకునేది ఏంటంటే నీలాగా నువ్వు నేను ఒక వ్యక్తిని సరి చేయాలంటే 100 గంటలు మాట్లాడితే కానీ ఆ వ్యక్తి సరి అవ్వడు. అందువలన దేవుడు నీతో 100 గంటలు మాట్లాడుతాను సరి అవుతాను అనుకున్నావా? ఒక్క మాట చాలు మొత్తం పరిస్థితిని మార్చేస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను గమనించండి, కొంతమంది భక్తులు ఉంటారు రాత్రి అంతా దేవుడితో మాట్లాడేవాళ్ళు. అది రోజు కాదు, ఆ రోజు కాదు, దేవుడికి 1 సెకండ్ చాలండి బాబు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా మాట్లాడని నేను అనట్లా, కానీ నా పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆయన వాక్లో పవర్ ఉంది అంతే, అధికారం కలిగిన ఆయన. హల్లెలూయా. దాంట్లో 5 వ్యక్తులు కనపడతారు. 1 అహష్వేరోషు రాజు, 2 వస్తీ అన్న రాణి, 3 ఎస్తేర్ అన్న రాణి, అంటే వస్తీ తర్వాత రాణి, 4 మొర్దెకై, 5 హామాన్. అంటే మిగతా క్యారెక్టర్లు మనకు అంత ప్రాముఖ్యంగా ఈ 5 చాలా ప్రాముఖ్యం. ఒకటి చూడండి, 1 ఎవరు? అహష్వేరోషు అండి, 2 వస్తీ, 3 ఎస్తేర్, 4 మొర్దెకై, 5 హామాన్. ఈ 5 క్యారెక్టర్లు మనం చూడగా అందరికీ న్యాయం జరిగింది, ఒక్క వస్తీకే న్యాయం జరగల. అహష్వేరోషుకి న్యాయం జరిగింది. 2 వస్తీ, రాజుగారు అన్నారు 6 నెలల పార్టీ ఇచ్చి నేను నీ సౌందర్యాన్ని నిన్ను చూపెట్టాలి, నువ్వు రా అంటే నేను రానందే. రాజుగారు పిలిస్తే రావాల్సిన బాధ్యత 100కి 100% చేసింది తప్పే, రావాలి కానీ రాలా. నాణ్యానికి 2 వైపులు ఉంటాయి, ఒక వైపు కరెక్టే కానీ ఇంకొక వైపు ఎందుకు రాలేదు తెలుసా? నా భర్త తాగుబోతూ, వచ్చిన వాళ్ళు తాగుబోతూ, ఎంత అసహ్యంగా ఉండాలి. నీతి కోసం, పరిశుద్ధత కోసం నిలబడిన ఆమె, నీతి కోసం, పరిశుద్ధత కోసం, యథార్థత కోసం నిలబడిన ఆమె చచ్చే ఇలా సగం వస్త్రాలు తాళ్ళ ముందర నేను ఉన్నా, పోతే పోయింది రాజస్థానం అనుకుందా. బా, ఆమె రాణి స్థానం పోయింది. ఎస్తేర్ అనాథ పాప రాణిగా మారింది, న్యాయం జరిగింది. మొర్దెకై వాచ్మ్యాన్ ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళాడు, న్యాయం జరిగింది. హామాన్ ఆయన ప్రధానమంత్రి కాదు, రాజుగారు అతన్ని ప్రధానమంత్రిగా మార్చారు, న్యాయం జరిగింది. ఆయన ఏం చేశాడో దుష్టత్వం, దాని ప్రకారమే ఆయనకి ఆయన బిడ్డలు జరిగింది, న్యాయం జరిగింది. కానీ వస్తీ పరిస్థితి చూడండి. కానీ బైబిల్ చరిత్ర చెప్తుంది, వస్తీ ఆమె రాజ్యస్థానం నుండి, రాణి పదవి నుండి కిందకి దిగిపోగా వాళ్ళని వేరే వేరే ఊరికి పంపించారు. ఆయన పర్యవేక్షణలోనే ఉంటాడు, కానీ ఈయన ముట్టడు, ఆమెను ఎవరు ముట్టకూడదు. ఆమెను రాణి స్థానం నుండి బయట పంపించినప్పుడు ఆమె గర్భవతి అంట. ఆమె గర్భవతిగా స్థానం వెళ్ళిపోయింది. ఎస్తేర్ సింహాసనంలో కూర్చుంది. ఎస్తేరు అహష్వేరోషుకి వారు కలిసి ఉన్నది 20 సంవత్సరాలు మాత్రమేనంట. 20 సంవత్సరాల తర్వాత కొంతమంది దుండగులు వచ్చేసి, ఈయన భయంకరమైన కోపిష్టి అహష్వేరోషు రాజు, అతన్ని చంపేసేశారు. తర్వాత సింహాసనం మీద ఎస్తేర్ కూర్చుంది. కానీ అప్పుడు పురుషులకి ఆధిక్యత రాజుగా ఉండాలి కనుక ఎస్తేర్ చేసింది ఏంటి తెలుసా? వస్తీ యొక్క కుమారుడు అర్తహస్తాని దత్తత తీసుకుంది. అర్తహస్తాని దత్తత తీసుకొని, ఆమేన్ హల్లెలూయా, అర్తహస్తాని దత్తత తీసుకొని, నువ్వు వస్తీ కుమారుడు కాదు, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను దత్తత తీసుకున్నా. అర్తహస్తాని సింహాసనం మీద కూర్చోబెట్టి, నెహమ్యా గ్రంథములో అర్తహస్త రాజు నెహమ్యాకి సాయం చేశాడు చూసారా? వస్తీ యెహోవాను ఎరిగినామె కాదు, కానీ ఎస్తేర్ వలన ఎరిగినామె. ఎస్తేర్ అర్తహస్త తన పెంపుడు కుమారుడికి నూరిపోసింది దేవుని యొక్క శక్తి గురించి, దేవుని యొక్క బలము గురించి నువ్వు చెప్పింది. అందుకే నెహమ్యా టైంలో నెహమ్యా అర్తహస్త రాజుకి అందరూ అనేది ఏంటి తెలుసా? ఎస్తేర్ రాణే డైరెక్ట్ చేసిందంట. నమ్మకస్తులు, దేవుడు నమ్ముకునే వాళ్ళు నమ్మకస్తుడు నెహమ్యాని తీసుకువచ్చి కూర్చోబెట్టింది. ఆ నెహమ్యా ద్వారా యెరూషలేము గోడలు కట్టేటట్టు దేవుడు చేపించాడు. ఈ రోజున దేవుని కొరకు నిలబడిన నీకు ప్రస్తుతం అన్యాయం జరిగినట్లు కనబడిన కొన్ని సంవత్సరాల లోపల నా దేవుడు ఎవరు అని రుజువుపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, నేను బాలునైతిని, ఇప్పుడు ముసలిన వాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని ఆహారం కొరకు భిక్షమెత్తుట నేను చూడలేదు. హల్లెలూయా.